రాష్ట్రంలో 175కు 175 శాసనసభ 25కు 25 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. దీనికి బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికైంది. ఇవాళ జరగనున్న ఆఖరి సభకు సర్వం సిద్ధం చేశారు పార్టీ శ్రేణులు. చరిత్రలో నిలిచిపోయేలా పార్టీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే 3 సభల్లో భారీగా జన సమీకరణ వైసీపీ చేపట్టింది. ఇక 4వది చివరి సభగా చెప్పిన ఆ పార్టీ దీనికి రాయలసీమ జిల్లా నుంచి 15 లక్షల మందిని తరలించాలి అని ప్లాన్ చేసింది. అంతమందిని తరలించడం ద్వారా ప్రజలు తమ వైపే ఉన్నారని ఆ పార్టీ చెప్పాలి అనుకుంటుంది. ఇక అందువల్ల ప్రకాశం జిల్లా బాపట్ల అద్దంకిలోని మేదరమెట్ల దగ్గర హైవే పక్కన జరిగే 4వ సిద్ధం సభ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలో 175కు 175 శాసనసభ 25కు 25 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. దీనికి బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికైంది. ఇవాళ జరగనున్న ఆఖరి సభకు సర్వం సిద్ధం చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు. చరిత్రలో నిలిచిపోయేలా పార్టీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు బాపట్ల జిల్లాలో ఆఖరి సభను నిర్వహించబోతుంది. అటువైపు మొత్తం చూసుకుంటే 15 లక్షల మంది జన సమీకరణకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీన్ని దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మధు, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు బాపట్ల జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధం బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో చరిత్రలో నిలిచిపోయే విధంగా సిద్ధం బహిరంగ సభ ఉంటుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక 15 లక్షల మంది జన సమీకరణ అంచనాతోటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. అంటే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం బహిరంగ సభ వేదికగా ప్రసంగిస్తారు. సిద్ధం బహిరంగ సభ వేదికగా రాష్ట్ర రాజకీయాలను మార్పు చేసేటువంటి ఒక మేనిఫెస్టోను కూడా వైఎస్ఆర్సీపీ ప్రకటిస్తున్నట్టు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. దానిలో గతంలో ఉన్నటువంటి నవరత్నాలే కాకుండా అదనంగా మహిళలకు పురుషులకు అన్ని రకాల వారికి కూడా తోడ్పాటునిచ్చే విధంగా కూడా సంక్షేమ పథకాలు ఉంటాయంటూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇప్పటికే 13 జిల్లాల నుంచి భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా బయలుదేరి బాపట్ల జిల్లాకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే హైవే ఎమ్మట ఏర్పాటు చేసినటువంటి ఈ బహిరంగ సభ ఏర్పాటుకు సంబంధించి చూసుకుంటే కనుక చూడటానికి కన్నుల విందుగా ఉండే విధంగా పూర్తి స్థాయి గ్రీన్ మ్యాచ్ తోటి కూడా కవరేజ్ చేసే విధంగా కూడా చేశారంటూ కూడా చూసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మొత్తం 1500 లక్షల మంది పట్టే విధంగా 15 లక్షల మంది హాజరయ్యే విధంగా కూడా ఈ సిద్ధం బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చూడటం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ప్రకాశము, గుంటూరు, నెల్లూరు ఈ జిల్లాలకు సంబంధించిన నేతలు దగ్గరుండి గత 4 రోజులుగా కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు చూసినట్లయితే కనుక దారులై ఏకమై కూడా అన్ని కూడా సిద్ధం సభ వైపు నడుస్తున్నాయంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఉదయం నుంచే చూసుకున్నట్లయితే కనుక రాత్రి బయలుదేరిన వాళ్ళు ఉదయానికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి కూడా అభిమానులు కార్యకర్తలంతా కూడా వైఎస్ఆర్సీపీ సభా ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆఖరి సభ అంటే తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతారు. కానీ ప్రచార కార్యక్రమాలు చూసినట్లయితే కనుక ఈ 4.5 సంవత్సరాల ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని వివరించే కాకుండా ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో అది చెప్పే విధంగా ఈ సభ ఉంటుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు అయితే కనుక స్పష్టం చేస్తున్నారు. రైట్, థాంక్యూ శ్రీనివాస్.